అయినా ఏనవా తగలడా కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం అమెరికా ఆర్థిక మాంద్యం ఆరంభమైన వేళ అప్పుడు ఇంజనీరింగ్ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ కాన్ఫిడెంట్ గా నా నడక గర్వంగా నా డిగ్రీ పట్టా మా అమ్మ చేతిలో పెట్టా ఉప్పొంగుతున్న ఆనందం వీడు నా కొడుకు అన్న పొగరు ఈ రెండు మా అమ్మ కళ్ళల్లో కనిపించాయి. బాబు పెళ్లి చేసుకుంటావా? ఓ నీ ఇష్టం అమ్మా. పంతులు తెలుసుగా మేమేంటో. ఏంటమ్మా? అర్థమైంది. కోటి కట్నం, 25 ఆడపడుచు కట్నం. అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి, ఇంట్లోనే పడి ఉండాలి. ఏమంటారు? అంతే, అస్సలు తగ్గదు. అదే డిమాండ్ తో ఇంకో 5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ అమ్మ, నాన్న పొజిషన్ కూడా సేమ్ టు సేమ్. పంతులు అమ్మా 50 లక్షల కట్నం, అమ్మాయి లక్షణంగా ఉండాలి, వంట వార్పు వచ్చుండాలి. మరి ఆడబడుచుకి దానికేం అవసరం? ఏమంటారు? అంతే అంతే, తగ్గదు. అలా ఇంకో 4-5 సంవత్సరాలు గడిచాయి. సేమ్ పంతులు, సేమ్ మదర్, సేమ్ టు సేమ్ ఫాదర్. కానీ ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అయ్యాయి. పంతులు అమ్మా కట్నం ఎందుకు? కొరుక్కు తింటామా? మాకున్నది చాలదు, అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు. ఇంక వంట అంటావా? ఓపికన్న నాళ్ళు నేను చేస్తాను, అవసరమైతే ఆడు చేయడు. ఏమంటారు? అంతే అంతే, ఇంక తగ్గొద్దే. అవునే. ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఫోన్ మా అమ్మ అరే ఏదో దాన్ని చేసుకుని ఏడవరా. నువ్వు ఏడిస్తే జనాలకు సమాధానం చెప్తే మేము ఏడుస్తాం. తేడా అనుకుంటున్నారా? పెట్టేవే, ఇదిరా సిచ్యువేషన్.